హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పప్పుతో చారు అయితే చేస్తున్నానండి. బెండకాయలు, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అవి ఏమీ లేకుండా సింపుల్గా టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయతో చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ముందైతే మనం పప్పు కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకున్నాక దానిలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉప్పు, కారం, చింతపండు అన్నీ వేసేసి పొయ్యి మీద బాగా ఉడికించుకోవాలి. అంటే మామూలుగా మనది కుక్కర్ పెట్టకపోయినా కానీ కొంతమంది అయితే కుక్కర్ పెడితేనే పప్పు అవుతుంది. కానీ నేను అసలు కుక్కర్ పెట్టనండి. పప్పు అనమాట త్వరగా ఉడికిపోతుంది, కానీ మెత్తగా ఉడికించుకోవాలి. దాన్ని మళ్ళీ మనం మిక్సీ వేసుకోవాలి. ఈ పప్పు చూసారు కదా ఇలా ఉడుకుతుంది. ఈ పప్పు ఉడికేలోపు నేను రైస్ కూడా పెట్టేశానండి, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇప్పుడైతే నేను పప్పు అయితే మిక్సీ వేసేసి దాని తర్వాత సరిపడా వాటర్ పోసి నేను పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు మరగపెడతానండి. మరగపెట్టి తాలింపు వేసేస్తాను. ఈ చారు చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రైలో అయితే అద్దరిపోతుంది అనమాట. చూసారు కదా, మనం సరిపడా ఆయిల్ పోసుకొని తాలింపు వేసేసుకుంటే చాలు. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు అయితే సరిపోలేదు, కారము సరిపోలేదండి, అందుకే మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే రసం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు నేను తాలింపు వేసేసి అప్పడాలు అయితే వేయించేస్తానండి. మీరైతే సింపుల్గా రసం ఎలా పెట్టుకుంటారో పప్పుతో, అది కందిపప్పుతో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా ఒక కామెంట్ చేయండి. వీడియోస్ తీస్తే మనకి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. నాకైతే పెద్దగా రాదు, అయినా సరే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఛానల్ ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాను. మర్చిపోకుండా ట్రై